ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా పవన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేను మీ సుధా. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈరోజు సండే వ్లాగ్ అండి. మా ఊళ్ళో ఉన్న ఫేమస్ పోలేరమ్మ వారి గుడి అనమాట. ఇక్కడైతే పొంగల్ పెడదామని వచ్చాము. చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది పొంగల్ అయితే. ఇప్పుడైతే పూజ చేసుకొని ఇంటికి బయలుదేరాలి. నేను పొయ్యి మీద పొంగల్ చేశాను కదా, ఆ పొగకి ఆ వేడికి నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. ఇదంతా వాసిపోయింది, కళ్ళన్నీ ఏడ్చి ఏడ్చి అన్నట్టు అయిపోయింది అనమాట. బాగా పొగ వచ్చేసింది. ఇంకా అయితే ఎప్పుడో అనుకున్నారంట పవను పొంగల్ చేద్దామని. ఈరోజు సండే కదా, సరే చేద్దాంలే అని మేము ఇక్కడికి వచ్చి, మామూలుగా నార్మల్గా అయితే ఇంట్లోనే పెట్టేయచ్చు, కానీ ఇంకా ఇక్కడే పెడదాంలే అని చెప్పి, ఇక్కడ పెడితే మంచిదని చెప్పి ఇక మేమైతే ఇక్కడికి వచ్చి పెట్టి అయిపోయింది. ఇక పూజ చేసుకొని ఇంటికి వెళ్ళాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూడండి అందరూ. ఇక్కడైతే చిన్న నేను తెస్తాను పుల్లలు అని చెప్పేసి నాకు చెప్పకుండా అట్లా చేలోకి వెళ్ళి అవన్నీ ఏరుకొని వచ్చాడండి. నేను వద్దు, అక్కడ మనకు గుడి దగ్గర దొరుకుతాయి డాడీ, నువ్వు వెళ్ళి తెద్దురని చెప్పాను. అయినా వినిపించుకోలేదు. నేను ఏదో ఎక్కడో టీవీ చూస్తున్నాడు, ఆడుకుంటున్నాడు అనుకున్నాను. వెళ్ళి ఆ పుల్లలన్నీ ఏరుకొని వచ్చి చక్కగా అలా తుంపేసి మొత్తం ఒక మోపులాగా అట్లా కట్టుతున్నాడు అనమాట. తన సైకిల్ మీద పెట్టుకొని తనే తీసుకొచ్చుకుంటాడంట. మీరు వెళ్ళిపోండి, నేను మీతో రాను, నేను సైకిల్ మీద ఈ పుల్లలు పెట్టుకొని తీసుకొస్తాను, నీకు ఇవి సరిపోతే చెప్పు, అక్కడ కూడా నేనే తీసుకొచ్చి నీకు ఇస్తానని చెప్పాడు. సరేలే అన్నాను. లేచిన దగ్గర నుంచి ఈ పనిలో చాలా బిజీగా ఉన్నాడు అనమాట చిన్న. ఇక పని చేసుకొని అవన్నీ సైకిల్లో పెట్టేసుకున్నాడు. సైకిల్కి పెట్టుకొని చక్కగా స్నానం చేసి రెడీ అయిపోయాడు అనమాట. ఈరోజు పొంగలకు కావాల్సిన పుల్లలంతా సర్వింగ్ అంతా చిన్నదే. నేను వద్దులే, ఇంట్లో పెట్టుకొని వెళ్దాం, గాలి తోలుతుంది, మళ్ళీ పొయ్యి సరిగా మండదు, ఇబ్బంది అయిద్దని చెప్పాను. అయినా నా మాట వినలేదన్నమాట. మమ్మీ అక్కడే పెడదాం ప్లీజ్ మమ్మీ, సరదాగా ఉంటుంది, బాగుంటుంది, అక్కడే పెడదాం అన్నాడు. సరేలే అని చెప్పేసి నేను కూడా సరే పెడదాంలే, సరే పుల్లలు అవి రెడీ చేయమని చెప్పాను. ఇక తను సైకిల్కి పెట్టుకుంటున్నాడు చూడండి. సైకిల్ అంతా రెడీ అయిపోయింది. ఇక పక్కన పెట్టి ఇక స్నానానికి అయితే బయలుదేరిపోయాడు. ఇట్లా ఈ పొలంలోకి వెళ్ళి తెచ్చాడనమాట అవన్నీ. ఇక అయితే పాయసంలోకి జీడిపప్పు కావాలి కదా, జీడిపప్పు అయితే అవి ఇవేమంటారు గుళ్ళు ఉన్నాయి, వాటిని అయితే ముక్కలు ముక్కలు చేస్తున్నాం అనమాట. ఇక చేసి వీటిని మనం నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పొట్లం కట్టేసుకుంటున్నాం అనమాట. గుడి దగ్గర తీసుకెళ్ళటానికి, అమ్మవారి దగ్గరికి మనం ఏది తీసుకెళ్ళినా అది మళ్ళీ రిటర్న్ తెచ్చుకోకూడదు కదా, అందుకని కావాల్సినంత ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట. అలాగే బియ్యము, పొంగలకు కావాల్సిన అన్ని, జీడిపప్పు, సగ్గుబియ్యం అన్నీ కలిపేసి మొత్తం ఒక గిన్నెలో పెట్టుకొని అవన్నీ సర్దుకుంటున్నాం అనమాట. ఇక్కడైతే జీడిపప్పు ఫ్రై అయిపోతున్నాయి. నెయ్యిలో జీడిపప్పు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. ఇక అవి కూడా ఒక బాక్స్లో తీసుకెళ్తున్నాను అనమాట. ఎందుకంటే మనం గుడి దగ్గర పొంగల్ చేసినా వచ్చేటప్పుడు ఎవరన్నా ఉన్నా అందరికీ ప్రసాదం పెడతా వస్తాం కదా, ఇంకా అవి కూడా అక్కడే పొంగల్ అయిపోయిన తర్వాత వేసుకోవచ్చు కానీ జీడిపప్పు కూడా బాక్స్ ప్యాకింగ్ చేసాము. ఇక్కడ వచ్చేసి మొత్తం పూజ సామాన్ అంతా ప్యాకింగ్ చేస్తున్నాను అనమాట. నూనె, ఒత్తులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, అగరత్తులు అన్నీ ఇక మనకి పూజ సామాన్ అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను. ఇక్కడ అయితే కొంచెం బియ్యం, కందిపప్పు, నేనైతే ఒక 5 గిద్దలు అయితే పొంగల్ చేశానండి. అలాగే ఒక చిన్న బాక్స్లో యాలకుల పొడి, సాల్ట్ ఇలా పెట్టేసి మొత్తం అయితే ఒక దాంట్లో పెట్టుకొని ప్యాకింగ్ చేసుకుంటున్నాం అనమాట. అలాగే పాలు కూడా తీసుకొచ్చాను, అవి కూడా మొత్తం తీసుకొని అక్కడికి వెళ్ళి మనం పొంగల్ చేసుకొని అక్కడ మనం ప్రసాదం తినేసి అలాగే దారిలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి పెట్టేసి వస్తాం అనమాట. ఇక పాలు కూడా నేను అవి కూడా ప్యాకింగ్ చేసేసాను. ఇక మొత్తం ప్యాకింగ్ అయిపోయింది. ఇంట్లో పూజ కూడా అయిపోయింది అనమాట. ఇంట్లో పూజ అయిపోయింది. ఇక చక్కగా బయలుదేరిపోవాలి. ఈ పూలు కూడా గుడి దగ్గరికే అనమాట. గుడి దగ్గర కొన్ని ఇంట్లో పెట్టాము, కొన్ని గుడి దగ్గరకు తీసుకున్నాము. ఇక్కడ చిన్న అయితే నేను హారతి ఇస్తానని చెప్పి లాస్ట్లో హారతి ఇచ్చి ఇక ఫినిష్ అయిపోయింది పూజ. ఇక్కడైతే బయలుదేరిపోయామన్నమాట. చిన్న బయలుదేరుతున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను సైకిల్లో, అక్కడ ఉంటాను, రోడ్డు దగ్గర రండి అని చెప్తున్నాడు. అలా బాయ్ చెప్పి ఇక వెళ్ళిపోయా, రోడ్డు దగ్గర ఉన్నాడు. ఇక్కడ మేము కూడా రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. నేను, పూజీ, పవను మేమందరం బయలుదేరాము. ఇక ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఇంకా మన ఛానల్ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి, సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. ఇక అయితే ఇక్కడైతే మేమైతే బయలుదేరిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి 1 కిలోమీటర్ కూడా ఉండదు, ఒక 1/2 కిలోమీటర్లు ఉంటుందేమో, అంతే అండి.
గుడి అయితే ఊరి బయటే ఉంటుంది అనమాట. ఇక మేము బయలుదేరాము. చిన్న కూడా ఇక్కడ మా కోసం వెయిట్ చేస్తున్నాడు, గుడి దగ్గరికి వెళ్ళకుండా. అది కొంచెం చూడండి వచ్చేసాడు దారిలో, ఇలా వెయిట్ చేస్తున్నాడు అనమాట, మీరు వచ్చిన తర్వాత వస్తానని. ఎంత ఫాస్ట్గా తొక్కుతున్నాడు, పడిపోతాడేమో అని భయం వేసింది నాకు. సరే చిన్నగా రామ్మ మేము వెళ్తున్నాంలే అని చెప్పాను. సరే వస్తానులే అన్నారు. ఎంత ఒక 10 మినిట్స్ అయితే మేము అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. మా ఊరు పక్కనే దగ్గరే ఉంటుంది. అదిగో చూడండి మనకు కనపడుతున్నాయి కదా తాటి చెట్లు వెనకాలే ఉందన్నమాట. నార్మల్గా చిన్న గుడే అనమాట, ఎక్కువగా ఇదిగా ఏమి ఉండదు. అమ్మవారు కూడా రాయి రూపంలోనే ఉంటారనమాట ఇక్కడ, విగ్రహం కూడా కాదు. అదిగో చూడండి వేప చెట్టు కింద చిన్న గుడి అనమాట. ఇలాగ ఉంటుంది గుడి. ఇక్కడ అయితే మనం ఏదైనా సరే మంచిగా కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది, కన్ఫామ్గా. అంత మహిమ అనమాట, అంత ఫేమస్ అనమాట. మేము సంవత్సరంలో చాలాసార్లు పొంగల్ చేస్తూనే ఉంటాము. కొన్నిసార్లు కోడిని కోస్తాము, పొట్టేళ్ళని కోస్తాము, అలా ఒక్కోసారి ఒక్కో రకంగా అనమాట. ఈసారి అయితే నార్మల్ పొంగలే పెట్టాము. అనుకోలేదు పవన్ అప్పటికప్పుడు పెడదాము అని చెప్పారు. సరేలే నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూద్దాంలే అని ఈసారికి అయితే పొంగలే పెట్టేశాము. ఇక్కడైతే చిన్న పొయ్యి సెట్ చేస్తున్నాడు అనమాట. ఎంతైనా వాడు ప్రతి దాంట్లో ఫస్ట్ ఉంటాడండి. పొయ్యి సెట్ చేస్తున్నాడు. ఆల్రెడీ అక్కడ సిమెంట్ పొయ్యి ఉంది కదా, దానికి ఇంకా నీట్గా చేస్తున్నాడు అనమాట, రాళ్ళు పెట్టేసి. ఇక ఇవైతే మనం ప్యాకింగ్ చేసుకున్న సామానాన్ని అక్కడ ఒక బండి ఉంది, మనకి రాళ్ళు పెట్టి బండ్లాగా పెట్టారు, దాని మీద పెట్టేసాం మొత్తం. ఇక చిన్న నేను కలిసి పొయ్యి దగ్గర ప్రిపరేషన్ అంతా చేస్తున్నాం అనమాట. పుల్లలు అవన్నీ ఫస్ట్ పొయ్యి మండించాలంటే సన్న పుల్లలు కావాలి కదా, అవన్నీ తీసుకుంటున్నాము. ఇక నేనైతే పొయ్యి ముట్టిస్తున్నాను. ఇది ఏమో మనకి ఈ పని పెద్ద అలవాటు లేదు కదా, ఆ పొయ్యి ముట్టించడానికి నానా తిప్పలైందనమాట. ఇక వచ్చేసి గుడి అంతా కడగటానికి వీళ్ళైతే వాటర్ తేవడానికి పక్కనే చేలో బావి ఉంటే ఆ బావి దగ్గరికి అయితే వెళ్ళారండి. ఇదైతే పక్కన పొలంలోనే ఉంది. పల్లెటూరులో ఇలాంటి బావిలు చాలా ఉంటాయి. ఇక అక్కడికి వెళ్ళి ఒక 2-3 బకెట్లు నీళ్ళు అయితే తెచ్చి మొత్తం గుడంతా శుభ్రంగా ఊడ్చేసి కడిగేశారు. పూజీ పవన్ అయితే ఆ పని చేశారు. ఇక మేమిద్దరం అయితే పొంగల్ చేసామన్నమాట. అట్లా తాళ్ళు పెడతారు అక్కడ, మనకి అవసరమైతే వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఇక్కడ అయితే ఇక పసుపు రాసి బొట్టు పెట్టేదైతే నేను స్టార్ట్ చేశాను. చిన్న దుగ్గు పుల్లలు అయితే పొయ్యిలో కూడా పెట్టాను, కానీ కొంచెం గాలి ఎక్కువ తోలుతుంది. అది కాక అక్కడ చెట్లు అవన్నీ ఉన్నాయి, పొలంలో కదా ఇంకా ఎక్కువ గాలి ఉంది. ఇంకా అతి కష్టం మీద అయితే వాటిని అయితే స్టార్ట్ చేశాను. ముట్టించి అట్లాగా పొగతోటి ఎలాగోలాగా పొంగల్ అయితే చేయాలన్నమాట. ఇకైతే నేను ఫస్ట్ పొంగల్ తెప్పాల చుట్టూ పసుపు రాస్తున్నాను, తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాను. నార్మల్గా అయితే ఎప్పుడు ఇక్కడ మా ఇంటి దగ్గర అందరూ ఉన్నారు కదా, అమ్మ వాళ్ళందరూ మేమందరం కలిసి సరదాగా అందరం కలిసి ఒకే రోజు అనుకొని, ఒక సండే అనుకొని అలాగ పొంగల్ పెట్టేవాళ్ళం. ఇక ఈసారి మేమే మామూలుగా అలాగే పెట్టేవాళ్ళం, కానీ ఈసారి పవన్ మనం పెడదాం పదా అని చెప్పేసి తను వెళ్దాం అనేసరికి మేము స్పెషల్గా మేము ఒక్కరం వచ్చాం అనమాట. లేదా ముందు అనుకున్నట్టే అందరం కలిసి పెట్టేవాళ్ళం. అందరం కలిసి పెట్టినప్పుడు ఏంటంటే చాలా సరదాగా ఉంటుంది. ప్లస్ ఇలాంటి పనులు రానప్పుడు వాళ్ళ హెల్ప్ ఉపయోగపడుతుంది అనమాట మనకి. ఇప్పుడు ఏంటంటే ఒక్కదాన్ని అవటం వల్ల అది ముట్టుకోక సగం మండక ఎప్పుడైనా సరే పొయ్యి దగ్గర ఇంత కష్టమా అనిపించింది అనమాట నాకు. ఇంతకుముందు రోజుల్లో అందరు చక్కగా పొయ్యి మీద వండుకొని తినేవాళ్ళు అన్నీ మా నాయనమ్మ వాళ్ళ టైంలో. కానీ ఇప్పుడైతే మేము ఒక్కరోజు వంట చేస్తే చాలా అయిపోతాం ఈ పొయ్యి మీద, అలాగుంది. ఇప్పుడైతే అన్ని గ్యాస్లు, రైస్ కుక్కర్లు అలా వచ్చేసినాయి కాబట్టి మనకి కష్టము ఇది తెలియలేదన్నమాట. కానీ చాలా కష్టం పొయ్యి మీద ఏదైనా ఒకటి వండటం అనేది, చాలా అంటే చాలా కష్టం. అసలు కళ్ళు అయితే వాచిపోయినాయి అనమాట నాకు. మండుతుంది పొయ్యి కానీ పొగొస్తానే ఉంది, అది కళ్ళకు కొడుతూనే ఉంది. చాలా ఇబ్బంది పడ్డాను, కానీ ఎలాగోలాగా ఫైనల్గా పొంగల్ అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పూజ అయితే అది చెప్పాను కదా, అమ్మవారికి పసుపు రాసి బొట్లు పెడుతుంది. శుభ్రంగా ఊడ్చి కడిగారనమాట వాళ్ళ డాడీ తను ఇద్దరు కలిసి. ఇక కడిగేసిన తర్వాత తనైతే పసుపు రాసి బొట్లు పెట్టి పూలు పెట్టి ఇక మొత్తం పూజకు సంబంధించి అంతా రెడీ చేస్తున్నారు వాళ్ళిద్దరు. మేమిద్దరం అయితే బయట మా తిప్పలతోటి ఆ పొగతోటి మేమిద్దరం పొంగల్ చేస్తున్నాం అనమాట. చిన్న అంటున్నాడు, మమ్మీ ఇలా ఉంటుందని నాకు తెలియలేదు మమ్మీ, లేదంటే ఇంటి దగ్గరే పెట్టేవాళ్ళు మమ్మీ, ఇంత కళ్ళు మండుతున్నాయి, ఇంత పొగ వస్తుంది అంటున్నాడు. ఏం కాదులే చిన్న, ఏం ఇబ్బంది ఉండదులే, దేవుడికి ఇక్కడ పెడితేనే మంచిదిలే అని చెప్పాను నేను. ఇక్కడే పెట్టుకుంటేనే చాలా మంచిది ఇంటి దగ్గర కన్నా, ఏం పర్లేదులే, రోజు కాదు కదా ఎప్పుడో ఒక రోజు, ఇబ్బంది ఏమి ఉండదులే అని చెప్పాను అనమాట.
ఇక అలాగా మా కార్య ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళిద్దరు మేమిద్దరం అది చేస్తున్నాం కదా, చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అందరూ ఉన్నట్టే బాగుండేది అనిపించింది నాకు, ఎందుకంటే ఎప్పుడు అందరం కలుస్తాము అనుకోలేదు ఈసారి అని చెప్పేసి అనిపించింది. ఇంకా సర్లే, ఇక నెక్స్ట్ టైం కలుద్దాంలే అని చెప్పి ఈసారికి అయితే మేము పొంగల్ పెట్టేస్తున్నాము. ఇక తనైతే బొట్లు పెట్టేసింది. ఇక్కడ బయట అయితే పోతురాజు అంటారు కదా, అలా అనమాట. లోపల అమ్మవారి విగ్రహం ఉంది, గుడికి ఎదురుగా అట్లా పోతురాజు అనమాట. ఇదేమో లోపల గుడి, చిన్న గుడి లోపల అంత బండ అంతా ఇంకా చాలా పని ఉందన్నమాట ఈ గుడికి. ఇక అయితే పూలు కూడా పెట్టేస్తుంది ఫైనల్గా. ఇక పూలన్నీ సర్దుతుంది అనమాట. మా పొంగల్ కూడా ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. వీళ్ళు ఇలాగా మొత్తం పూజ డెకరేషన్ చేస్తుంది అనమాట. చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చాం మేము అందరం. అస్సలు అనుకోలేదు. ఆ రోజు అప్పటికప్పుడు మార్నింగ్ అనుకొని గబగబా రెడీ అయ్యి వచ్చేసాం అనమాట. ఇక అయితే చూడండి ఇట్లాగ డెకరేషన్ చేసింది. ఇక్కడేదేమో బయట వాకిల్ అనమాట. వాకిల్ దగ్గర కూడా కొన్ని పూలు పెట్టేస్తుంది, లోపల గుడిలో పెట్టేసింది. ఇది వచ్చేసి చెప్పాను కదా బయట పోతురాజు దగ్గర కూడా పూలు ఇలా పెడుతుంది అనమాట. ఈ పూలు కూడా చిన్ననే కోసుకొని వచ్చాడు మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, అందరి ఇంటి దగ్గర. పల్లెటూరులో ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఒక పూల చెట్లు ఉంటాయి, అక్కడికి వెళ్ళి కోసుకొని వచ్చాడు అనమాట. ఇక్కడేమో ఫైనల్గా బయట వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టుకు కూడా పసుపు రాసి బొట్టు పెడుతుంది అనమాట. ఇక అందరూ అదిగో చూడండి, ఇంతకు ముందు చేసిన వాళ్ళు అలాగ పక్కన పెట్టుంది. ఇక తను కూడా నేను ఇక్కడ కూడా పెడతానని చెప్పి బొట్లు పెట్టేసింది అనమాట. పూజకి ఇలాగా పూజలు చేయటం, బయటికి వెళ్ళటం అట్లా సరదా అనమాట. ఇక్కడైతే ఆల్మోస్ట్ మన పొంగొచ్చేసింది. నేనైతే బియ్యం కూడా వేస్తున్నాను. ఇక ఈ బియ్యం అంతా ఉడికిపోతే కానీ మన పొంగల్ రెడీ అవ్వదనమాట. ఫస్ట్ ఏంటంటే ఆ పొయ్యి ముట్టుకొని మంట వచ్చి ఆ గిన్నెకి మంట తగిలేసరికి చాలా టైం పట్టింది. అందువల్లే కొంచెం లేట్ అయిందనమాట. ఇక తర్వాత మంట స్టార్ట్ అయిన తర్వాత ఇంకోటి ఏంటంటే చిన్న తెచ్చిన పుల్లల వల్ల ఏంటంటే ఆ పుల్లలు అవి ఏం పుల్లలో మరి అవి జూటువో ఏదో కంది పుల్లలో ఏవో అంట, వాటి వల్లే విపరీతమైన పొగ వచ్చింది. ఇక అందుకని చెప్పి అవి తీసేసి పవన్ అక్కడే వేప పుల్లలు ఉంటే అవి అయితే తెచ్చారు. ఇక అవి వచ్చిన తర్వాతే కొంచెం పర్లేదన్నమాట. తెలియక మేము ఆ పుల్లలు పెట్టడం వల్ల ఆ పొగ అలా వచ్చేసింది. ఇక ఇవి వేప పుల్లలు అయితే బాగా మండినవి. మన పొంగల్ కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఇక లాస్ట్లో బెల్లం వేస్తున్నాను నేను. అన్నము ఆ పాలు అంతా ఉడికిపోయినాయి అనమాట మెత్తగా. ఇక బెల్లం వేసిన తర్వాత ఒక 5 minutes అలా ఉంచి జీడిపప్పు వేసుకొని మనం దించేసుకుంటే సరిపోతుంది. ఇక చూడండి ఇక్కడ బెల్లం కూడా మొత్తం మగ్గిపోయింది. ఇక లాస్ట్ ఫైనల్ జీడిపప్పు వేస్తున్నాను. మన పాయసం రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను పవను తల మీద అయితే పెడుతున్నాను, గుడి చుట్టూ తిరగటానికి అయ్యి. ఇక్కడ ఏంటంటే పొంగల్ చేసిన ఇట్లా కోడిని కోసుకున్న మనం అట్లా తల మీద పెట్టుకొని కోడిని కూడా అట్లా తీసుకొని గుడి చుట్టూ ఒక 3 సార్లు 5 సార్లు అట్లా ప్రదక్షిణలు చేసి ఇక అమ్మవారి దగ్గర మనం ప్రసాదం అయితే పెట్టేస్తాం అన్నమాట. ఇక్కడైతే మేము గుడి చుట్టూ తిరుగుతున్నాము, ప్రదక్షిణలు చేస్తున్నాము. మేమైతే 3 ప్రదక్షిణలు చేసాము. ఇక పవన్ అయితే అలా తిరుగుతూ ఉన్నారనమాట. చాలా బాగుంటుంది పల్లెటూరులో, ఇలా చాలా సరదాగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణం, పొలంలో చాలా హ్యాపీగా మనం ఏంటంటే ఒక పిక్నిక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో ఉండి బోర్ కొట్టినప్పుడు సరదాగా ఇట్లా వెళ్తే దేవుడికి పూజ చేసుకున్నట్టు ఉంటుంది. ఏదన్నా తెచ్చుకొని తిన్నా కానీ మనకి కొంచెం ప్రశాంతంగా బయటకు వచ్చినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట. పొలాలు కదా, చాలా మంచి చల్లని స్వచ్ఛమైన గాలి వస్తుంది అనమాట. దానివల్ల ఏమో కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక అయితే ఫైనల్గా ఇక మా ప్రదక్షిణలు అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి పవను ప్రసాదం పెట్టడానికి పక్కనే ఒక ఫ్యాక్టరీ లాంటిది ఉందన్నమాట. దాంట్లో అన్ని బాదం చెట్లు ఉన్నాయి పక్కన సైడ్కి. అవి చూడండి బాదం చెట్టు, అది మనకి గోడ మీదుగా చెట్టు కొమ్మలన్నీ ఇటు వచ్చినాయి. పెద్ద పెద్ద ఆకులు వస్తాయి, బాదం ఆకులు. అవి అయితే తీసుకొస్తున్నారు దేవుడికి ప్రసాదం పెట్టడానికి, బయట పోతురాజు దగ్గర ప్రసాదం పెట్టడానికి. ఇంకా కొంచెం ఆకులు వేసి మనం అక్కడ పక్కన ఎక్కడన్నా పెడితే కాకులు అవి కూడా తింటాయి కదా, పక్షులు అవన్నీ. ఒక 2-3 ఆకులు అలా పెట్టడానికి, అట్లా మనం కూడా ఆకుల్లోనే తిందాంలే సరదాగా అని చెప్పేసి మాకు మొత్తానికి ఆకులు అయితే తీసుకొచ్చారు. ఇక్కడైతే ఆల్మోస్ట్ పూజ వచ్చిందనమాట. ఇక ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొట్టాలి. ఇక ఫస్ట్ గుడికి వెళ్తున్నాం, పొంగల్ పెడుతున్నాం అన్నప్పుడే చెప్పాడు
నేనే కొబ్బరికాయ కొడతాను అని. ఇక అందుకని గుడికి వచ్చిన దగ్గర నుంచి ఆ కొబ్బరికాయ చేతిలో నుంచి వదలటం లేదనమాట. ఏదన్నా పని చెప్పినా కూడా ఒక చేతితో ఆ కొబ్బరికాయ ఉంచుకుంటున్నాడు, ఒక చేతితో ఆ పని చేస్తున్నాడు. ఎందుకంటే పూజ ఎక్కడ తీసుకొని కొట్టేసిద్దని వాడి భయం అనమాట. ఇక ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు. కానీ పాపం 4-5 సార్లు కొట్టాడు, కానీ కొబ్బరికాయ అయితే తన స్టామినా సరిపోలేదన్నమాట. ఇక సర్లేలే నేను కొడతానని పవన్ తీసుకొని కొబ్బరికాయ పవనే కొట్టేశారు. ఇక పూజ అయితే వచ్చిందనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా మహిమగల అమ్మవారు అనమాట. పవన్కి చాలా నమ్మకం ఇక్కడే పూజ చేసుకోవడం తనకి చాలా ఇష్టంగా ఉంటారు. ఇక ఇక్కడైతే ఫైనల్లీ వీళ్ళు అగరత్తులు కర్పూరం ముట్టిస్తున్నారనమాట. వీళ్ళిద్దరూ మమ్మల్ని ఇద్దరిని రానియకుండా మేము చేస్తామని చెప్పి లోపలికి వెళ్ళిపోయారు. అది చిన్న గుడి కదా, అందరూ వెళ్ళడానికి ఉండదన్నమాట. మనకి బయట ఇద్దరు మనుషులు ఒకళ్ళిద్దరు నుంచోడానికే ఉంటుంది స్పేసు. మేమైతే వాకిల్ అవతలు ఉన్నాం, వాళ్ళు అదే గర్భగుడి అంటారు కదా, అలా వాకిల్ లోపల ఉన్నారనమాట. ఇక్కడ బయట వచ్చేసి పోతురాజు. అక్కడ ఇంకా మనము హారతి తీసుకుంటే అయిపోతుంది అనమాట. బయట పోతురాజు దగ్గర కూడా దీపం పెట్టాము, అది ఆరిపోకుండా పైన ఒక ఇది పెట్టామన్నమాట. దానివల్ల అది కూడా దీపం వెలుగుతూనే ఉంటుంది. ఇక అయితే అందరం దండం పెట్టుకున్నాం. ఫైనల్గా పూజ అయిపోయింది. ప్రశాంతంగా వేప చెట్టు కింద కూర్చొని అందరూ చక్కగా ప్రసాదం తింటూ ఎంజాయ్ చేశారనమాట. చిన్న అయితే నెయ్యి వేసుకొని తింటున్నాడు. వాడికి చాలా ఇష్టం వేడి పాయసంలో. వాడికే కాదు, అందరికీ ఇష్టమే. ఆ జీడిపప్పులు వేపుకొని తెచ్చాను కదా, ఆ జీడిపప్పులు వేసాను కదా, అందులో నెయ్యి ఉంది లాస్ట్లో, అది వేసుకొని తింటున్నాడు అనమాట. తనకైతే చాలా ఇష్టం. వేడిగా ఉంది పాపం, కాలిపోతుంది. సరే అదేలే అని కొంచెం కూర్చొని సరదాగా అందరం తలా కొంచెం ప్రసాదం అలా తినేసామన్నమాట. మీకైతే ఫైనల్గా సండే మార్నింగ్ అయితే ఇలా గడిచిపోయిందనమాట అమ్మవారి దగ్గర పూజతోటి. ఎలాగోలా ఇక ఫైనల్ అయిపోయిందనమాట మన పూజ. ఇదే అండి గుడి, చూడండి చేలో ఉంటుంది ఈ గుడి. చాలా ఫేమస్ అనమాట అమ్మవారి గుడి. అంతకుముందు లోపల అంతవరకే ఉండేది. తర్వాత ఈ మధ్య ఈ గోడలు, ఈ ఆర్చి, గేటు ఇవన్నీ కట్టించారు. ఇలా పొలంలో ఉంటుంది. అలా దూరంగా చూస్తే మా ఇల్లు కనపడుతుంది అనమాట. మా ఇంటికి అంత దూరంలో ఉంటుంది. ఇదంతా చుట్టూ వెదరు మొత్తం పొలాలే అనమాట. చుట్టూరు పొలాలు. ఆ చెట్టు దగ్గరే బావి ఉంది. ఇంకా చుట్టూరు పొలాలే అనమాట. ఈ పొలాల్లో ఒక పక్కన ఉంటుంది ఇది. ఇక మళ్ళీ రోడ్డు, మనం వచ్చిన రోడ్డు అనమాట. ఇటు తిరిగితే రోడ్డు ఉంటుంది. అగోండి చూడండి బాదం చెట్లు ఎన్ని ఉన్నాయి, అన్ని వరుసగా పెద్ద చెట్లు ఉన్నాయి బాదం చెట్లు. ఏదైనా అవసరమైనప్పుడు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక వీళ్ళైతే చెట్టు కింద కూర్చొని ప్రసాదం తింటున్నారనమాట. ఇక తినిన తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోవాలి. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సండే స్పెషల్స్ ఉంటాయి కదండి. పొద్దున్నే పూజ ఏది దానికే అన్నట్టు, పూజకు పూజే ఉండాలి, దానికి అదే ఉండాలన్నట్టు సండే పూజ అయిపోయింది ఒక మార్నింగ్ తోటి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసి లంచ్, నాన్ వెజ్ ప్రిపరేషను, ఇక అదంతా ఉంటుంది అన్నమాట. ఇక వీళ్ళిద్దరు అయితే తినేశారు, వాటర్ తాగుతున్నారు. ఇక మళ్ళీ పవన్ ఇక లాస్ట్గా ఫైనల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు ఎందుకో ఒకసారి వెళ్ళి మళ్ళీ గట్టిగా మొక్కొని వస్తున్నారనమాట. మరి ఏం మొక్కున్నారేమో, చాలాసేపు నుంచున్నారు, చాలాసేపు దండం పెట్టుకున్నారు. మరి ఏంటో నేను అడిగాను, నాకు చెప్పకూడదు అన్నారు. అలాగనమాట. ఇంకా వాళ్ళ డాడీ పెట్టుకున్నారని పూజ కూడా నేను కూడా వెళ్ళి ఒకసారి దండం పెట్టుకొని వస్తానని చెప్పి ఫైనల్గా లాస్ట్లో పూజ కూడా వెళ్ళిందనమాట. నేను అడుగుతున్నాను ఇక్కడ ఏం దండం పెట్టుకున్నామని, ఏం లేదు అని నవ్వుతున్నారు. ఇక పూజ కూడా వెళ్ళి లాస్ట్ ఫైనల్గా గట్టిగా ఒక్కసారి దండం పెట్టుకొని వచ్చేస్తుంది అనమాట. ఇక అయితే ఇంటికి బయలుదేరిపోతున్నాము. చిన్న యాజ్ యూజువల్ తన సైకిల్ మీద తను బయలుదేరిపోయాడు. ఇక తనైతే నేను వెళ్తున్నాను మీరు వచ్చేయండి అని చెప్తున్నాడు. ఇక బయలుదేరిపోతున్నాం అనమాట. అయిపోయింది మన పూజ. తనైతే తాళం మర్చిపోయాడు చిన్న, అందుకే వచ్చేస్తున్నాడు మళ్ళీ రిటర్ను. తాళం ఇవ్వండి, నేను వెళ్ళి లోపు తలుపు తీస్తాను, మీరు వచ్చేసేయండి అని చెప్పేసి ఇక సైకిల్ మీద బయలుదేరిపోయాడు అనమాట. ఇక మేము కూడా బయలుదేరిపోయాం. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ప్రసాదం పంచాలి. చూడండి మన పాయసం ఆల్రెడీ నేను వచ్చేసరికి అందరు అరుగు మీదే కూర్చొని ముచ్చట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఒక గిన్నెకి తీసుకొని వెళ్ళి అందరికీ అక్కడే పెట్టేశాను అనమాట. ఇక ఈరోజు వ్లాగ్ అయితే ఇలా గడిచిపోయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.